హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే నిన్న మండే పూజ అయితే చేసుకున్నానని చెప్పాను కదండి. ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నానంటే మా చిన్నమావి గారు చనిపోయారనమాట లాస్ట్ ఇయర్. ఇంకా సంవత్సరం అయితే అయింది. బట్టలు అవి పెట్టేశారు. మేము బీచ్కి వెళ్ళిన వీడియోలు అయితే చెప్పాను కదా, బట్టలు అవి పెడతారు అని. అయితే ఇంకా ఆ రోజు వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదండి, ఎందుకంటే వీడియో తీయడం అవ్వలేదు. ఇంక ఈరోజు అయితే ఫొటోస్ నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ పెద్ద ఫోటో అయితే మా ఓనర్ వాళ్ళదేనండి, వాళ్ళైతే వదిలేశారు. చూడండి ఎంత బాగుందో, అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు ఇందులోని. నేనైతే ఒక్కొక్క ఫోటో క్లీన్గా తుడిచేసుకుంటున్నాను. మాకైతే ముందు రోజు తుడిచి క్లీన్ చేసి పెట్టుకోవచ్చు, కానీ ఈరోజే చేయమన్నారనమాట. 9:30 తర్వాత చేయండి అని. ఇదైతే శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామి ఫోటో. దియాకి 2 ఇయర్స్ ఉన్నప్పుడైతే మేము శ్రీకాకుళం వెళ్ళాము. అరసవెల్లి, శ్రీకూర్మం ఇంకా చాలా తిరిగామన్నమాట. అప్పుడైతే ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. ఇంక నేను తుడిసి ఫోటో అయితే అరసవెల్లి సూర్యనారాయణ మూర్తిది అనమాట. మనం మళ్ళీ మళ్ళీ రాము కదా అని ఇంకా వెళ్ళినప్పుడే నేనైతే ఫొటోస్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇలాగా పిల్లలిద్దరికి క్యారేజ్ కట్టేశాను, ఆయనకి కూడా కట్టేశాను. వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేసి అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. నాకైతే 10:30 అలా అయిపోయింది స్టార్ట్ చేయబోసరికి. 10:30కి స్టార్ట్ చేస్తే 12 అయితే అయింది మధ్యాహ్నం. 12 o'clock దాకా నేనైతే పూజ గదిలోనే ఉండిపోయాను. తొలిపులమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి. నేను ప్రెగ్నెంట్నే అప్పుడు, కానీ నాకు తెలీదు. నాకైతే దియాకి 3 ఇయర్స్ అయితే పట్టిందనమాట ప్రెగ్నెన్సీ రావడానికి. అయితే అప్పటికే నాకు ఇంకా లేదని చెప్పి మామూలుగా తలుపులమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము మేము. ఆ రోజు నా బర్త్డే అనుకుంటా. అయితే ఆ తర్వాతే కన్ఫర్మ్ అయింది. అయితే నేను అమ్మవారికి మొక్కుకున్నాను, అమ్మ నాకు ఎవరైనా పుడితే నీ మెట్లకి బొట్లు అవి పెడతాను అని చెప్పి, చీర పెడతాను అని చెప్పి మొక్కుకున్నాను అనమాట. పుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నా బర్త్డేకి అయితే వెళ్ళి మొక్కు అయితే తీర్చేసుకున్నాను. అప్పుడైతే తలుపులమ్మ తల్లి ఫోటో అయితే తీసుకున్నాను నేను. మన మనసులో మంచి భక్తి ఉండి మనం గట్టిగా కోరుకుంటే దేవుడు, ఏ దేవుడైనా మన ఇష్టదైవం మన కోరికలు అయితే తీరుస్తారు. రోజు పూజలు చేసేసి దీపాలు పెట్టేస్తున్నాము, నేను పెట్టలేదు అని ఎక్కిరించకూడదు ఎవరిని. ఎవరికి సాయశక్తిలో వాళ్ళు చేసుకుంటారు. ఇదైతే అనకాపల్లి నూకాలమ్మ తల్లి అండి. మేమైతే ప్రతి సంవత్సరం కొత్త అమావాస్యకి అయితే వెళ్తామన్నమాట గుడికి. ఈ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. గుడికి వెళ్ళాను అనుకో, నేను అమ్మవారిని చూస్తూ ఉండిపోతాను. కొంతమందికి అయితే భయంగా ఉంటుంది అమ్మవారిని చూస్తే అంటారు. నాకైతే అమ్మవారు అయితే భయం వేయదు, ఎందుకంటే అమ్మని చూసి ఎవరైనా భయపడతారా అనిపిస్తుంది. మనం దీపం పెట్టేసుకుంటున్నాం అనేసి పెట్టుకోవడం వరకే ఉండాలి, కానీ కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు పెట్టుకోలేదు నేను పెట్టుకుంటున్నానని అయితే ఎక్కిరిస్తారు. అలా ఎక్కిరిస్తే వాళ్ళు చేసిందని పూజా ఫలితం అయితే ఉండదు, దేవుడు కూడా పూజా ఫలితం ఇవ్వడు అనమాట. ఇంక ఈ దుర్గాదేవి ఫోటో అయితే మా ఊర్లో దుర్గమ్మ అనమాట. ఇంక నేనైతే దీపం అది పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఫోటోలకు బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేస్తాను. మీలో ఎంతమందికి డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు తెలిస్తే చెప్పండి. ఇలాగైతే నేను ఎప్పుడు అగరొత్తులతోనే మేమైతే దీపాలు వెలిగిస్తామన్నమాట. అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు. కొంతమందికి తెలియదు, ఇప్పటికీ కూడా అగ్గిపుల్లతోనే వెలిగిస్తారు. ఈసారి నుంచి అయితే మారేయండి, అగ్గిపుల్లతో వెలిగించడం మంచిది కాదంట. ఇంక నేనైతే ధూప్ స్టిక్స్ అవన్నీ నిన్నే తెచ్చేసుకున్నాను అనమాట, పూజా సామాగ్రి. ఎందుకంటే 1 year అయిపోయింది కదా, ఇంకా అవేమీ ఉంచలేదు, పారేసాను. అమ్మ పారేయమన్నది. ఇంక ప్రసాదం కింద అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టానండి, జీడిపప్పు మరియు ఆక్రోట్ అవే ఉన్నాయి. అంటే ఇప్పటికే టైం అయిపోయింది కదా, ప్రసాదం చేయడం అయితే వీలు కాలేదనేసి ఇంకా అవి అయితే పెట్టేసుకున్నాను. ఇంక ధూప్ స్టిక్ కూడా వెలిగించేసి దేవుడికి నివేదన చేసేసి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను నేను. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దేవుడికి నేను ఎప్పుడు ఏమీ మొక్కుకోను అనమాట. నాకంటూ ఏ కోరికలు ఉండవు, ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటాను. గొంతెమ్మ కోరికలు అయితే నేను కోరుకోను, అదైతే దేవుడికి బాగా తెలుసు అనమాట. కొంతమంది ఏవేవో కోరుకుంటారు, కానీ మనకు అలాంటివి లేవు.
ఇంక వెంటనే హారతి వెలిగిచ్చేస్తున్నాను అయితే అనుకోకండి. ఎందుకంటే నేను పూజ చేసుకున్నప్పుడైతే వీడియో తీయలేదనమాట. మనశ్శాంతిగా నేను మొత్తం దండం పెట్టుకొని దేవుడితోని మాట్లాడుకొని అప్పుడైతే హారతి ఇస్తున్నాను. ఈ పూజ మొత్తం అవ్వడానికైతే నాకు 1.5 అవర్ అయితే పట్టింది. బొట్లు పెట్టినప్పటి నుంచి పూజ చేయడానికి ఇవన్నీని. ఈ మొత్తం పట్టబొస్సుకి ఇంక అక్కడైతే ఫ్యాన్ అది ఉండదు కదా దేవుడి గదిలోని. నాకైతే ఒక్క లెక్కలో ఉక్కబోసిందనమాట. ఇంకా నాకు ఎప్పుడు కూడా అంతేనండి, ఫ్యాన్ లేకపోతే చాలా ఉక్కబోసేస్తుంది. ఇంకా ఒకసారి దేవుడి మాల అయితే చూసియండి నేను ఎలా సర్దానో, అంతా బాగుందో లేదో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని ఫోటోలు అయితే సరిపోలేదన్నమాట. సరిపోలేని ఫోటోలు అయితే సైడ్కి పెట్టేశాను, బొట్లు అవి పెట్టేసి. ఇదైతే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని అమ్మ అయితే ఇచ్చింది నాకు. వారు ఏదో గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నారట. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇలా ఏదో ఒకటి కొనిస్తుంది అనమాట అమ్మ. ఇంకోండి, ఇంకైతే పూజ అయిపోయింది. బయటకైతే వస్తాను. ఇంకా 12 అయిపోయింది కదా, టిఫిన్ అది ఏమీ లేదు, టీ కూడా లేదు. ఇంకా డైరెక్ట్గా అన్నం అయితే తినేసాను. నిన్నైతే నేను ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఖాళీ లేదండి. ఫుల్ బిజీగా ఉన్నాను. ఎందుకంటే ఇంట్లో ఇంకా క్లీనింగ్ ఉన్నదనమాట. బయటన వంటగది అయింది కానీ ఇంకా లోపల రూమ్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.